హలో అండి, నమస్తే. నేను మీ కృష్ణవేణి మాణిక్యాల. ఈరోజు చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. చింతకాయ పచ్చడి తినాలనిపించింది, అందుకే మధ్యాహ్నం మార్కెట్లో తీసుకొని వచ్చాను. ఎక్కువ తీసుకురాలేదు, కొంచెమే తీసుకొచ్చాను. మా పిల్లలు తినరు, నాకు ఒక్కదానికే కదా అని చెప్పి కొంచెమే తీసుకొచ్చాను. పావు కేజీ పచ్చడి చేసుకోవడం చూద్దాము. శుభ్రంగా కడిగేసి ఆరపెట్టి తుడవాలండి. తుడిచి కొంచెం ముక్కలుగా ఇరుపుకుంటూ సరిపోతుంది. ఇలా ఇరిపేస్తే అయిపోతుంది. అలా సైడ్ ఈవెన్లు ఉన్నాయి కదా, వీటిని లాగేయాలి. నేను మధ్యాహ్నం తీసుకొచ్చాను, సాయంత్రం నిదానంగా చేస్తున్నాను. కడిగి పక్కన పెట్టేసి మర్చిపోయాను ఇంకొకటిని, అందుకోసం అన్నీ అలాగే చిన్న చిన్న ముక్కలుగా మొత్తం తీసుకుని, అదిగోండి ఇన్ని వచ్చాయి పావు కేజీకి. పర్వాలేదు, బాగానే వచ్చాయండి. పచ్చిమిర్చి 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. చాలా సింపుల్ అండి పచ్చడి. మిక్సీలో మనం ముక్కలు చేసిన చింతకాయలను వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవడమే, అంతే. ఎక్కువ ఏం అవసరం లేదు. చిన్నులపాయ కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో స్వాములు ఉన్నారని చిన్నులపాయ వేయట్లేదు. ఉప్పు పసుపు వేసి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేస్తానండి. మిక్సీ పట్టేసి దాన్ని మనం 2 రోజులు ఊరనిద్దాం. గిన్నెలో తీసేసుకున్నాను మిక్సీ వేసి. దీన్ని అలా 2 రోజులు అలా వదిలేద్దాం. ఏమంతా తుడిచి తడి తగలకుండా పెట్టాం కాబట్టి నిల్వ ఉంటుందండి. 2 రోజుల తర్వాత తాలింపు పెట్టుకుందామండి. ఇక ఇంతే చింతకాయ పచ్చడి. మామూలు వాళ్ళైతే చిన్నులపై వేసుకోవచ్చండి. మేము స్వాములు ఉన్నారని చిన్నులపై వేయలేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.